వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు టీడీపీ శ్రేణులు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై పెట్రోల్ బాటిల్ విసిరేశారు. నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇబ్రహీంపట్నంలో రమేష్ ఇంటికి భారీగా తరలి వెళ్లి దాడి చేశారు. ఆ సమయంలో జోగి కుటుంబం ఇంట్లో లేరు. దాడి తర్వాత కూడా జోగి రమేష్ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఇలాంటి దాడులకు భయపడబోనన్నారు. చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలా, ఈ కల్తీ ప్రభుత్వానికి బుద్ధి రావాలా. చంద్రబాబు నాయుడు కొరికి కొవ్వు తగ్గించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది. వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాం. చంద్రబాబు నాయుడు